సో ఆ రోజు నైట్ బాగా గొడవైంది. పిల్లలకి కూడా అర్థమైపోయింది. ఎప్పుడు ఇది లేపోయేసరికి అంత గొడవకి పిల్లలకి కూడా అర్థమైపోయింది ఏంటి అని. సో ఆయన పాయింట్ పాయింట్ అడిగేసరికి ఒప్పుకున్నారు. ఇట్లా జరిగింది అని చెప్పి. ఇక అప్పటి నుంచి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. ఆయనతో ఉండటం చాలా కష్టంగా ఉంది. మా పేరెంట్స్ కూడా చెప్పాము మేము. వాళ్ళ పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి ఇద్దరికి కూర్చోబెట్టి విషయం చెప్పాను. చెప్తే వాళ్ళ పేరెంట్స్ మా మామగారు లేరు, మా అత్తయ్య మా ఆడపడుచులు ఏంటంటారంటే వాడు మగాడు, వాళ్ళు చేస్తారు, మీరు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి, ఈ మాత్రం దానికి నువ్వు ఉండనంటావా వెళ్ళిపోతానంటావా పిల్లలు ఎలా అని చేస్తాను. నేను నా పిల్లల్ని తీసుకుని నేను నా బ్రతుకు నేను బతకగలను మేడం. నా పిల్లల్ని బతికించగలను. నేను అదే పని నేను చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. నన్ను ఉంచుకుంటారా? ఇంట్లో పెట్టుకుంటారా? అలా పెట్టుకోరు కదా. అవును. నన్నైతే అదే అడిగితే నేనే ఈ పని చేస్తే మీరేం చేస్తారంటే గుమ్మం నుంచి గెంటేస్తాం చెప్పేస్తారు. అట్లా ఓపెన్ గానే చెప్పేస్తారు. మరి వాళ్ళ అబ్బాయి మగాడంట, వాళ్ళు చేస్తే అడ్జస్ట్ అయిపోయి మనం బతకాలంట. అసలు అట్లీస్ట్ చేసిన దాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు గాని ఏ మాత్రం వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్ల బాధ ఇట్లా ఉంది అసలు అర్థం చేసుకునేదే లేదు, పాయింటే లేదు అసలు. అలా జరిగింది మేడం. అది కాకుండా ఫోన్ పే గూగుల్ పే లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 5-6 lakhs దాకా అమౌంట్ ఇచ్చున్నాడు తనకి, ఆ అమ్మాయికి. నా గోల్డ్ ఈ పోనీ ఈ డబ్బులు పోయినాయి, గోల్డ్ పోయింది అనుకోవచ్చు ఏదైనా సరే, బట్ మనిషి అలా అయిపోయాడు మనం కంప్లీట్ గా. అట్లా కాదమ్మా, మరి మీరు అడిగినప్పుడు నేను నా పద్ధతి మార్చుకుంటానని గాని, సరే జరిగింది ఏదో జరిగిపోయిందని గాని, నిన్ను ఇంకా నేను బాధ పెట్టనని గాని నీకేమన్నా ఒక హామీ లాంటిది ఇచ్చాడు అతను? చెప్పారు మనం 100 చెప్పాడు. అలా కాదు, కాళ్ళు కూడా పట్టుకున్నారు. బట్ ఏంటంటే అది రిపీట్ అవ్వదని అనుకున్న ఇదిలో నేను కంప్లీట్ గా ఎంత నమ్మానో అంత ఇదైపోయింది. అతనితో కలిసి ఉండాలన్న ఇంట్రెస్ట్ అసలు నాకు లేదు, రావట్లేదు. నేను ఎలా మేడం ఎంత నేను ఇప్పుడు అదే అంటున్నాను, సేమ్ నేను చేస్తే నువ్వు ఎలా నన్ను యాక్సెప్ట్ చేస్తావు? మనం ఒక లైఫ్ లో ఉన్నప్పుడు లైఫ్ పార్ట్నర్ తో ఎంత ఇదిగా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి కదా మనం ఎవరైనా. అవునమ్మా, ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే మీరు పక్కన ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడుపుతూ అతన్ని క్వశ్చన్ చేస్తే తప్పు, కానీ మీకు 100% మీరు అతన్ని ప్రశ్నించే హక్కు మీకుంది. కాకపోతే ప్రస్తుతం పరిస్థితి ఏంటమ్మా? ప్రస్తుతం అదే మనం అప్పుడు పేరెంట్స్ అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళు మా వాళ్ళు గొడవైంది. గొడవైనప్పుడు ఇట్లా జరగకుండా చూసుకుంటానని చెప్పారు అనమాట. దాని తర్వాత నుంచి నార్మల్ గా మాట్లాడతాం వరకు మనం అంతవరకే తప్ప నేను అసలు క్లోజ్ గా మూవ్ అవ్వలేకపోతున్నాను. నేను దాన్ని తీసుకోలేకపోతున్నాను అసలు. దాని నుంచి నేను బయట రాలేకపోతున్నాను. అసలు ఏం చెప్పాలి నీకు అర్థం కావట్లేదు. లేదమ్మా, మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. అలాగే మీ పరిస్థితిలో నేనున్నా కూడా నేను కూడా మీలాగానే బాధపడతాను. అసలు ఇందులో నేను మిమ్మల్ని తప్పు పట్టడానికి ఒక్క విషయం కూడా ఏం అర్థం కావట్లేదు. కాకపోతే ఇప్పుడు మనం జీవితం అనేది మనకి ఒకటే జీవితం ఉంటుంది. దానికి సంబంధించి అసలు ఇప్పుడు మీ సమస్యని ఎట్లా అంటే, ఇప్పుడు మనకి సమస్య వస్తుంది, సమస్య పక్కనే పరిష్కారం కూడా ఉంటుంది. అయితే ఈ ఏ రకమైన పరిష్కారం అయితే మీకు బాగుంటుంది అనేది నేను ఇంకొంచెం వేరే నిపుణులతో కూడా మాట్లాడి నేను మీకు ఒక 2-3 రకాలు, అంటే ఒకే రకమైన పరిష్కారం కాదు, ఒక 2-3 రకాలుగా మనం ఎలా చేస్తే మన జీవితం మళ్ళీ మన చేతుల్లోకి వస్తుంది అనేది నేను ఆలోచించి మళ్ళీ మీకు కాల్ చేస్తాము. ఏదైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా చాలా అంటే గౌరవించదగ్గ పరిస్థితిలో మీరున్నారు. అలాగే మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు అన్నిసార్లు లేదమ్మా, లేదు ఇట్లాంటి అంటే ఇది ఊహించండి జరిగేసరికి లేదు మీరు బాధపడొద్దు. మీరు ఊహించలేదు కదా ఇది.
ఊహించింది జరిగేసరికి మీరు ఇంత బాధపడుతున్నారు. నేను 100% మీ బాధతో నేను ఏకీభవిస్తున్నా. కానీ మనం చీకట్లో ఉన్నారు ఇప్పుడు మీరు. చీకటిని తిట్టుకుంటా కూర్చోవద్దు. మనకు ఒక వెలుగైతే వస్తది జీవితంలో అనే ఒక నమ్మకంతో ఉండండి. నమ్మకం ఉన్నప్పుడు మనకు పరిష్కారం కూడా కనిపిస్తది. నేను మళ్ళీ మీతోటి నేను టచ్‌లోకి వస్తాను. ఏమ్మా? తప్పకుండా మేడం. మీరు ధైర్యంగా ఉండండి. సరే మేడం. విజయ గారు, మీ సమస్య గురించి మరొక నిపుణులతో కూడా చర్చిస్తాము. చర్చించి మళ్ళీ మిమ్మల్ని లైన్ లోకి తీసుకుంటామండి. దయచేసి బాధపడకండి. తప్పకుండా మళ్ళీ మేము మీకు ఒక పరిష్కారంతో మీ ముందుకు వస్తాము. తప్పకుండా మేడం. యా. థ్యాంక్ యూ.